హాయ్ హలో సంధ్య ఫైసీ ఫుడ్ కిచెన్. ఇప్పుడు నేను పాలకూర కర్రీ అయితే చేయబోతున్నానండి. ఈ కిడ్స్కి అయితే ఎక్కువగా పెట్టచ్చు. కిడ్స్ చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే పెనం పెట్టుకోండి. పెనంలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కాక కొంచెం జీలకర్ర అలానే కొంచెం ఆవాలు కూడా వేసుకోండి. టేస్ట్కి మాత్రమే ఇవి, పిల్లలకి కొంచెం అరుగుదల కూడా వస్తుంది అనేసి జీలకర్ర అయితే వేస్తారు. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని, అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని, ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండండి. చూడండి గోల్డెన్ కలర్ అయితే వచ్చినాయి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న పాలకూర అయితే అందులో వేసేసుకోండి. దాంట్లో వాటర్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఉడకబెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలానే వేసేస్తే అందులో వాటర్ వచ్చినవన్నీ ఆవిరైపోతాయి కాబట్టి అందులోనే వేసేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి వదిలేస్తే ఆ వాటర్ అనేవి ఆవిరవుతాయండి. చూడండి వాటర్ అనేవి అందులో ఎలా డిఫిసిట్ అయిపోయినాయో. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకోండి. అంటే ఆకుకూర కదా వాసన వస్తుంది కాబట్టి పసుపు అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేయండి. చూడండి వాటర్ అనేవి దిగిపోతున్నాయి అలా. ఒకసారి మీ పిల్లలకి పెట్టి చూడండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. నేనైతే మా బాబుకి ఇలానే చేసి పెడతానండి. వాడైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటాడు. పక్కన మా కోళ్ళు అరుస్తున్నాయి. ఆ కోళ్ళని కూడా కోసేద్దాం అనుకున్నాను కానీ ఎందుకని వేయలేదు. లేదు, జోక్ చేశాను. ఇప్పుడు చూడండి అలా వాటర్ అన్ని డివిజన్ అయిపోయాక అందులో లైట్గా కొంచెం అంటే కొంచెమే కారం వేయండి. చిన్నపిల్లలు తింటారు కాబట్టి లైట్గా కారం వేయండి. కారం వేసి 5 మినిట్స్ వరకు అలా కలుపుతూ ఉండండి. చూసారా అందులో వాటర్ అనేవి అయితే అస్సలు లేవు. మీరు తగినన్ని వాటర్ అయితే వేసుకోండి. అది ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోండి. వాటర్ ఎక్కువ వేసుకొని ఉడికించండి బాగానే. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మగ్గనివ్వండి. మగ్గించాక ఒకసారి మూత తీసి చూడండి వాటర్ అన్నవి దగ్గరికి అయిపోయినాయి. అలానే కర్రీ కూడా చూసారా ఎలా అయిపోయిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారా కర్రీ అయితే అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.